వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హ్యాట్రిక్ విజయంపై ఫోకస్ పెట్టిన బాలయ్య పోటీ చేస్తున్న హిందూపురం సెగ్మెంట్ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్యను ఎలాగైనా దించాలని అక్కడ వైసీపీ వేసిన బీసీ మహిళ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుంది? పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం? టీడీపీ కంచుకోట లాంటి హిందూపురంలో వైసీపీ ఆశలు నెరవేరుతాయా? రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ ఇతర రాజకీయ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు. 1983లో టీడీపీని గెలిపించిన హిందూపురం ఓటర్లు 1985 నుంచి వరుసగా 3 సార్లు ఎన్టీఆర్ను అసెంబ్లీకి పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాండిడేట్ ఎవరైనా టీడీపీకే పట్టం కడుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో వైసీపీ గాలిని తట్టుకొని మరీ విజయం సాధించి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అని మరోసారి నిరూపించారు. తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలను ఈసారి ఎన్నికల్లో ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ అన్ని అవకాశాలు వాడుకున్నారు, స్వశక్తులు వడ్డారు. ఇందులో భాగంగా హిందూపురం నుంచి బాలయ్యను ఓడించేందుకు బీసీ మహిళా అభ్యర్థి దీపికను రంగంలోకి దింపారు. దీపిక ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమెది బీసీ కేటగిరీకి చెందిన కురబ సామాజిక వర్గం. దీపిక భర్త వేణురెడ్డి 2003 నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. హిందూపురంలో కీలకంగా ఉండే కురబ ఓటర్లతో పాటు రెడ్డి వర్గం కలిసి వస్తుందన్న అంచనాలతో ఆ నియోజకవర్గంలో తొలిసారి మహిళా ప్రయోగం చేశారు జగన్. దీపిక విజయం కోసం పెద్దిరెడ్డి హిందూపురం అంతా కలయతిరిగారు. బాలయ్యను ఓడించే బాధ్యతను జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టడంతో ఆయన తాను పోటీ చేస్తున్న పొంగునూరు కంటే ఇక్కడే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్థి దీపికనా లేదా పెద్దిరెడ్డినా అన్నంత రీతిలో ప్రచారం చేశారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎన్టీఆర్ తర్వాత వరుసగా 2 సార్లు గెలుపొందిన ఘనత బాలకృష్ణకే దక్కుతోంది. మరోసారి విజయం సాధించి తండ్రి తరహాలో తాను కూడా హ్యాట్రిక్ కొడతానని బాలకృష్ణ నమ్మకంతో కనిపిస్తున్నారు. 2014లో తొలిసారి పోటీ చేసినప్పుడు హిందూపురంలో 76.57% పోలింగ్ జరిగితే బాలయ్య 16,196 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండవసారి పోటీ చేసినప్పుడు పోలింగ్ శాతం పెరగకపోయినా ఆయన మెజార్టీ 18,000కు పెరిగింది. ఈసారి 77.82 పోలింగ్ శాతం నమోదవడంతో నందమూరి వారసుడి ఆధిక్యత మరింత పెరగడం ఖాయమంటున్నాయి టీడీపీ శ్రేణులు. నందమూరి బాలకృష్ణకు ఈసారి ఎన్నికల్లో అనేక అంశాలు కలిసి వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలకృష్ణను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి ఎంత కష్టపడినా వైసీపీలోని వర్గ విభేదాలు టీడీపీకి బాగా కలిసి వచ్చాయంటున్నారు. వైసీపీలో పట్టున మైనార్టీ వర్గం నేత మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికల ముందు టీడీపీలో చేరడంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అదిగాక ఇప్పటికీ హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అక్కడ అధికార పక్ష నేతలు ఏకంగా 5 గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పెద్దిరెడ్డి చొరవతో ఎన్నికల సమయానికి 1-2 గ్రూపులు కలిసినా అప్పటికే పుణ్యకాలం గడిచిపోయిందని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. హిందూపురం వైసీపీకి దీపికను ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి అక్కడి నేతలు ధిక్కర స్వరం వినిపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నాన్ లోకల్ కావడం, ఎక్కడో బెంగళూరు నుంచి తీసుకొచ్చిన అభ్యర్థి కావడంతో వైసీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు నందమూరి బాలకృష్ణ నాన్ లోకల్ అంటూ విమర్శించినా తామిప్పుడు దీపికను ఎలా సమర్థిస్తామని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కూడా బాలకృష్ణకు కలిసి వచ్చి మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఏదేమైనా హిందూపురం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రిజల్ట్ దాకా వేచి ఉండక తప్పదు.